మీరు సేవించాలి కదా. దేవుడు తన ప్రజలను ఎక్కడ ఉండాలని ఆశించాడు? ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడికి తీసుకెళ్తానన్నాడు? పాలు తేనెల ప్రాంతం. పాలు వాక్యమే, తేనె వాక్యమే. పాలు చిన్నప్పుడు, తేనె గడ్డం. అబ్బాయి మాటలు రాగిచ్చేది. యోహాను భక్తుడు అడవి తేనె భుజించి బ్రతికాడు. 3వ అధ్యాయం మత్తయి సువార్తలో ఉంది 4వ వచనంలో బాప్తిస్మిచ్చి యోహాను అడవి తేనె భుజించాడు. కాబట్టి దైవ శక్తి కలిగి పరిచర్య చేశాడు. ప్రజలు కుప్పలుగా వచ్చారా? వచ్చి పాపాలు ఒప్పుకొనొచ్చు బాప్తిసం పొందారు. 6వ వచనం నదిలో బాప్తిసం పొందారు కదా. కాబట్టి తేనె భుజించి మనం పరిచర్య చేస్తే ఆ విధంగా ఆత్మలు ఆకర్షించబడతాయి. మనలోనే ఆత్మశక్తి లేకపోతే ఇంకెవరు ఆత్మలు ఆకర్షించగలరు? ఇమ్యూనిటీ పెంచేది తేనె. తేనె చాలా శక్తిని ఇస్తుంది. నీరసాన్ని బలగింపడాన్ని వాటిని కూడా ఆత్మీయంగా ఆ విధంగా ఉపయోగపడుతుంది. ఇంకొకటి చెప్పాలంటే వైద్యులు తేనెని వైద్యానికి వాడతారు. ఆయుర్వేదంలో అన్నింటిలో తేనె కలుపుతారు. మెడిసిన్ లాగా పని చేస్తారు కదా. శరీరానికి మీరు ఏ మెడిసిన్స్ వాడుతున్నారు కానీ ఆత్మ సంబంధం మాత్రం వాక్యం అనే మెడిసిన్ వాడండి. ఆత్మీయంగా బలపడతారు. ఆత్మ సంబంధంగా శక్తివంతులుగా ఉంటారని వాక్యం చెబుతారు. ఒకసారి యుద్ధానికి వెళ్ళారు సౌలు గారు, సౌలు కొడుకు యోనాతాను, వీళ్ళందరూ. అరే యుద్ధం గెలిచిందా, ఎవడే ముట్టుకోవద్దురా, ఏం తినకూడదురా అని తెలియకోకుండా ఒట్టేయించాడు సౌలు. ఎవడన్నా తిన్నాడు మరణానికి పాత్రుడికి హెచ్చరిక కూడా చేశాడు. అయితే యోనాతానికి తెలియదు. అది ఊడింది చక్కగా. యోనాతానికి తెలియక తేనె అంటే శుద్ధి తేనె ప్రవహిస్తూ ఉంటే కళ్ళ చేతి కళ్ళ పెట్టి అట్లా అంటించి దాన్ని సప్పడిస్తే ఎంత శక్తి వచ్చిందో, ఎంత ప్రకాశించిపోయాడు కదా. రాస్తాడు సమయం 14వ అధ్యాయం 29వ వచనం. అది మా నాన్న ఎంత పని చేశాడు. కొంచెం పుచ్చుకుంటేనే నా కన్నులు ప్రకాశించలేవు కదా. మనోజ్ఞాపకాలు వెలిగించబడతాయి వాక్యం అనే తేదీ ద్వారా. కళ్ళు ప్రకాశిస్తాయి, ప్రకాశమానంగా ఉంటాయి. ఆత్మీయంగా బలపడాలంటే వాక్యం చాలా అవసరమని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఉన్న చోట ఉండకోకుండా యెరూషలేము నుంచి గిబియోనుకి ఎరుకో పట్టణానికి దిగొచ్చాడు పనులు. బావులో వాళ్ళు దోసుకున్నారు. దొంగలు దోసుకునే వాళ్ళు ఏమో విలువైన దోసుకుంటారు కానీ ఇదే దోసుకుంటున్నారు. వస్త్రాలు, రక్షణ వస్త్రాలు దొరికించారు. వాడు గాయపడ్డాడు. మన ఊపిరితో ఉంటే కదా. యాజకత్వం ఏం చేయలేకపోయింది, దేవుడు ఏం చేయలేకపోయాడు, యాజకుడు ఏం చేయలేకపోయాడు. సమరయుడు వచ్చాడు. అంటే పాత నిబంధన ఏం చేయలేకపోయింది. పాపిని ప్రభుత్వంతో ఉన్న పాపిని పాత నిబంధన రక్షించలేకపోయింది. ఆ యాజకుడు లేకుడు అల్లుడే ధర్మశాస్త్రాన్ని సాదృశ్యంగా చెప్పబడ్డవాడు. ధర్మశాస్త్రమే కాదు, సమరయుడు వచ్చాడు. అది కొత్త నిబంధనకి సాదృశ్యం. ఆయన తన వాహన మీద ఎక్కించుకొని మూటకూర వాటిని తీసుకొచ్చాడు కదా. నూనె రాసి గాయాలు కట్టి మరి బలపడాలి కదా. రోజు భోజనం పెట్టండి. మూటకూడలో ఉన్నారే మాట్లాడుకోండి. మూటకూడలో కదా భోజనం పెడతా ఉంటాం. కొంచెం ఎక్కువ చెప్పానుకో అది కష్టం. కొంచెం తక్కువ తెప్పించామనుకో ఏ కష్టం.
దానికి వండటానికి మీరు మిషనరీ ఎంత యాతన పడతారో వాక్యాన్ని సిద్ధపడటానికి దైవజనులు ఎంత కష్టపడాలి. ఎక్కడెక్కడ మెసేజ్లు తీసుకొచ్చి మీరు మళ్ళీ మధ్యలో కావుగా ఇనేవాళ్ళు మనం ఏమన్నా మధ్యలో పాయింట్లో ఉంటూ ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్ వేసేవాళ్ళు. వీటికి వాటికి సమాధానం చెప్పగలిగే సత్తా ఉండాలి, ఎత్తి చూసుకోవాలి. మరి అడిగినప్పుడు చెప్పాలి పూర్తి దాని విషయంలో కూడా ఇంత అప్సెట్ అవుతా ఉంటే మానేస్తాం సందర్భంలో అలాంటి చూస్తాం. నిజంగా నేనెంత ఆత్మీయంగా బలపరచాలని ప్రయత్నం చేస్తాను. ఎప్పుడైనా కొంచెం బలహీనతగా ఉంటే తప్ప నేను రోజు పొందాలని పెడతాను. రోజు ఉదయం సాయంత్రం మరి పెట్టుకోమంటే మరి దేనికి సమయం చెప్పాలి అన్నది నేను కనిపెట్టుకో చూసుకో దానికి సంబంధించింది ఎడిటింగ్ లేకోకుండా ఒక క్రమము ఒక ప్రాసెస్ లో తీసుకురావాలి కదా. ఆ పువ్వు నుంచి ఈ పువ్వు నుంచి ఈ పువ్వు తీసుకొచ్చినట్టుగా ఆ గంధం నుంచి ఈ గంధం నుంచి ఆ గంధం తీసుకొచ్చి అక్కడ వెళితే కానీ అదేం కావాలి. అది కూడా మనం కష్టమే. ఎక్కువ చెప్పినా తప్పుకోలేదు. నేను గొప్ప చెప్పుకోవడం కాదు కానీ టైం ప్రకారంగా ముగించడం అంటే ఎక్కడా ముగించడం నేను చూడలేదు. నేను నాకు తెలిసినంతవరకు చాలా చోట్లకి వెళ్తా కదా, ఇచ్చేవాడు కదా. అన్ని చర్చలు దాదాపుగా చుట్టుపక్కల అన్ని చర్చలు చెప్పాయి, ఆన్లైన్ ఫోటోలన్నింటిలో చెప్పాయి. ఏం లేదు పాట పాడికి పాఠశాలలో కూడా నేను చిన్న కూర్చుంటాను. జాగ్రత్తలు ప్రోగ్రాంలు పెడతాను. ఈ పెద్ద పాస్టర్ గారు ఈ తప్ప ఇంకా అందరూ పాస్టర్ ఉన్నారు. ఎవరన్నా ఏ పక్షం రాడైనా ఏ పెళ్ళికి రాడు మేనవాడ పెళ్ళికి వెళ్ళను. నేను మా అక్కలు అడిగారు రాను. ఎవరి పెళ్ళికి వెళ్తాను కుదరదు, ఏ ఫంక్షన్కి వెళ్తాను కుదరదు. అన్ని మానుకొని వచ్చి మరి ఆత్మీయంగా బలపరచాలి ఆ బిడ్డలు అనుకుంటే వీళ్ళకి ఎంత చేయకు ఏంటంటే చెప్తున్నాడు ఇచ్చేసాడు. ఎంత సింపుల్ అండి. కూటపూర్ణుడు అంటే వచ్చి గుర్తొచ్చింది. కూటపూర్ణుడు రెండు ధ్యానాలు ఇచ్చాను కదా. పాత నిబంధన కొత్త నిబంధనతో వారు పోషిస్తే ఆయన వచ్చినప్పుడు ఆయన దగ్గర జీతం ఉంటే పట్టుకొచ్చి మాకు ఇస్తాడు. మీరు ఇచ్చినా ఇగిపోయినా ఆయన ఇస్తాడు. కాబట్టి ఆ బాధ్యతతో మేము ముందుకు సాగుతూ ఉన్నాం. బలపరచాలని ఆత్మీయ ఆహారాన్ని మీరు తీసుకోవాలని కదా. దేవుడు వచ్చినప్పుడు మాట రాశాడు. చెప్పారు మత్తయి 24 వచ్చి ఎవరయ్యా నమ్మకమైన దాసుడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు భోజనం పెడతా ఉంటాడో, బలహీన బలపరుస్తూ వాక్యం పెడతాడో ఆ దాసుడు దరిద్రుడు. ఆయన దృష్టిలో దానికోసం కానీ ఆయన అన్నిటిగా ఏదేమైనా కూడా మీరు బలపడాలి. బాధల్లో ఎంత నెమ్మదిస్తుందో కదా. మనందరం కూడా వాక్యం నేర్చుకొని ఆత్మీయంగా బలపడి ప్రతి ఒక్కరూ జీవవాక్యాన్ని చేతపడుతుంది. దేవుడు యొక్క వాక్యాన్ని చేతపడుతున్నాడు. లోకుల్లాగా నిలవాలి. వాక్యం వెలిగిస్తుంది. నా పాత్రలు దీపం వాక్యం కదా వెలిగించబడ్డారు. చీకట్లు నడిచేవాళ్ళు వెలుగులో తీసుకురావాలి. జీవ వాక్యము కదా చేతపట్టుకోవాలి. ప్రజల ముందు మనం నడిచే వారంగా ఉండాలి. కాబట్టి కొన్ని సంఘాల్లో వాక్య సమృద్ధి లేదు. అందుకని
చెప్తాడు సంఘానికి, మీ క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుండి. ఏ సంఘం? మన సంఘం మాత్రం కాదు. అధ్యాయం 16 వచ్చిన లాస్ట్ లో ఉంటుంది. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనివ్వండి. ఎంత నివసించున్నారు? మరియమ్మ గారు వాక్యంతో నింపుతుంది, మాటలతో నింపుతుంది కదా. గొర్రెలు కాపొచ్చినా నింపుతుంది, సుఖ్యం చెప్పినా నింపుతుంది, యావము చెప్పినా నింపుతుంది కదా. మరియమ్మ గారు బలి కాదు ఇంపంట వాక్యాన్ని నింపుకుంటా ఆత్మీయంగా బలపడండి, ఆత్మీయంగా బలపడండి కదా. పౌలు గారు ఎంతో బాధపడ్డాడు. కొన్ని సంఘాలు సరిగ్గా బలపడలేదు, దానికోసం ఎంత బాధపడ్డాడు. అందులో సంఘం పొరిగిస్తాడు. వాళ్ళు బలపడక ఏ భోజనం పడితే ఆ భోజనం తింటారు, ఎక్కడ పెట్టినా తింటారు, పోతారు. మొదటి పత్రిక మొదటి వచ్చింది. దీంతో ఆత్మీయంగా ఎదిగిన వారితో మాట్లాడినట్లుగా మాట్లాడలేకపోతాం. ఎందుకంటే ఇంకా శరీర సంబంధంగానే ఉన్నారు వాళ్ళు. మీరు పసి పిల్లలు పిల్లకాయలు ఎందుకంటే మీరు బలం కావాలంటే జీర్ణించుకోలేదండి. జీర్ణశక్తి జీర్ణించుకునే బలం లేదండి. బలంతోనే పెంచారు, అన్నంతో పెంచాలి. కాబట్టి ఇంకా శరీర సంబంధులుగానే ఉన్నారు. పాలతో ఉన్న వాళ్ళు సంచి పిల్లలతో సమానం. 6 నెలల తర్వాత ఆహారం పెడతారు కదా. ఇంకా 6 నెలలు కూడా అదే 5వ అధ్యాయం ఎప్పుడు పట్టి లెక్క ప్రకారం ఆలోచిస్తే మీరు మోదకలు అవ్వాల్సినాడు. ఇంకా పుష్టి కొట్టుకుని ఆడుతున్నారు. ఏం చెప్పాలి? కాబట్టి పాలు తాగాల్సిన వారుగానే ఉంటున్నారు, కానీ బలమైన ఆహారము తినగలిగిన వారుగా ఉంటలేదమ్మా. ప్రతి వాడు శిశువే కాబట్టి అనుభవం లేదు. నీతి వాక్యం ఉంది, వాక్యాలు కదా. నీతి వాక్యం ఉంది, నీతి వాక్యం యొక్క అనుభవం లేదు జనాలు. కొంచెం కష్టం అనిపించింది. నీతి వాక్యాలు చెప్తే బోధ కొంచెం కష్టంగా ఉంది. బలమైన కదా. నేను పాపం నియమిస్తాను, ఆయన ఎక్కడ ఎత్తైన ఉన్నతమైన శిఖరాలను వేపుతాడు, పచ్చిని గల చోట్ల అరుందం చేస్తాడు. మీరు 23 బాగా తెలుసు. కానీ చెప్పాడు, నేను పాపంని కనుక్కుంటాను, ఆయన బలమైన ఆహారాన్ని కడతాను, మంచి మేత గల చోట నేను ఉన్నత స్థలం అనేది ఉంచుతాను. అక్కడ మంచి ఆహారం. అదులో జ్ఞానం లేదు, ఆత్మీయ అనుభవం ఉండటం లేదు. వాక్య విషయంలో మేలేంటో కీడేంటో అర్థం కావాలి. వయసు వచ్చిందా? తాపని కూర్చోవడం కాదు. మేలేంటి కీడేంటి తెలుసుకోవాలి. లేదు చేసి కీడు తెలుసుకోవాలి. అది అప్పుడు జ్ఞానేంద్రియాలు ఉన్నాయే మనకు తెలుసు కదా. ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి? 5 జ్ఞానేంద్రియాలు. పంచ కాబట్టి ఈ జ్ఞానేంద్రియాలు కలిగి ఉండాలి. అప్పుడు బలమైన ఆహారం
తగుడు కానీ ఇలాగే తగుడు అన్నాడు స్త్రీ గారు ప్రియుడికి పౌలు గారు. కాబట్టి బలపడండిరా, ఆ శక్తి పొందండి. యోహాను గారు ఏం చెప్పాడంటే ప్రవచన గ్రంథంలో మొదటి అధ్యాయం 3వ వచనం, ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సమయం వచ్చేస్తుంది, ఇంకెక్కువ కాలం లేదు, టైం దగ్గర పడుతూ ఉంది లోకానికి. ఈ ప్రవచన వాక్యాలు చదవండి, వినండి, దయపడండి, తమిళ ఆత్మీయంగా బలపడండి, ఆత్మీయంగా ఎదగండి, దేవుడు రాజ్యంలో ఇంకా అల్లకాల పిల్లల్లా ఉంటారు. పిల్లమాటలు, పిల్ల కబుర్లు, అరుగుళ్ళు, పిల్ల శాస్త్రం. నేను పిల్లవాడినప్పుడు పిల్లవాడిగా మాట్లాడింది, పెద్దవాడిని పిల్లల శాస్త్రం మానేశానని కొరితలకి చెప్పాడు. అప్పుడు వచ్చేసి మనం పెద్దవాళ్ళం పిల్లలు ఉన్నామా, ఇంకా చిల్లగానే ఉన్నామా, మన గురించి ఆత్మగా ఉండద్దు, ఆత్మీయంగా బలపడండి. అబ్బాయి చదవకపోయినా వాక్యం చాలా కోసం ఆత్మ చెప్తారు. బలపడ్డా లేదా సాధన చేయండి, సాధక అభ్యాసం చేయండి, ఆత్మీయంగా బలపడండి. దేవుడి మాట ఆశీర్వదించుగాక.